హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారండి అందరూ? ఇక్కడ మీకు పనస చెట్టు కనిపిస్తుంది కదండి. నాకు కూడా అలానే మొన్న ఒక చోటుకి వెళ్తే పనస చెట్టు కనిపించి కాయలు చిన్న చిన్నగా ఉన్నాయండి. అయితే నేను వాళ్ళని అడిగాను, పనసకాయలు ఇస్తారా నాకు కొంచెం కోసి అని. అయితే వాళ్ళు వెంటనే కోసి ఇచ్చారండి. సరే, పనసకాయ కొంచెం ముదిరిన తర్వాత మనం పనస తొనలు అయితే ఎంతో ఇష్టంగా తింటాము. కానీ కాయ కొంచెం చిన్నగా ఉన్నప్పుడు, అంటే తొన పట్టనప్పుడు కూర వండుకుంటాము. అది అందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను, కానీ కొంతమందికి తెలియదు. అయితే ఎక్కువ గోదావరి జిల్లా వాళ్ళకైతే ఈ పనసకాయతో కూర వండుకునే విధానం తెలుస్తూ ఉంటుంది. సరే, మా డాడీ అన్నారు నేను కొడతానులే అని చెప్పి కత్తి తీసుకుని వచ్చి, అదిగోండి ఆ పైన గ్రీన్ కలర్లో ఉన్నవన్నీ కూడా అలా ఆయిల్ రాసి కొట్టేస్తామన్నమాట. ఇంతకీ ఏం కూర అనుకుంటున్నారా? పనసపట్టు కూర అండి. ఆవపెట్టి తింటే ఆ రుచి మాటల్లో కాదండి, ఎంత బాగుంటుందంటే తిన్నవాళ్ళు మాత్రమే చెప్పగలరు. సో కొట్టేసిన తర్వాత అలా ఆయిల్ రాసి ఒక 2 or 3 days ఉంచినా కూడా అది పాడవదండి. సో